హలో ఎవ్రీవన్, ఎస్ఎస్సిఆర్ అండ్ పాకెట్ కమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ కంపారిజన్ వీడియో. ఈ వీడియోలో మనమైతే ఐఫోన్ 17 ని ఐఫోన్ 17 ప్రోతో అయితే కంపేర్ చేయబోతున్నాము. ఐఫోన్ 17 వచ్చేసి మనకి 83,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అయితే 17 ప్రో వచ్చేసి మనకి 1,35,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో ఈ రెండు ఫోన్లకి మనకి 50,000 రూపీస్ అయితే డిఫరెన్స్ ఉంది. 17 ప్రో మ్యాక్స్ 50,000 ఎక్స్ట్రా పెట్టి పర్చేస్ చేయాలి. ఈ 50,000 రూపీస్ వర్తా కాదా, ఏ ఫోన్ ఏ యూజర్ కి అయితే పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుందో ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ డిజైన్ డిఫరెన్సెస్ ఏంటో చూద్దాము. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఐఫోన్ 17 చూడొచ్చు. ఐఫోన్ 16 డివైస్ చూసినట్టే ఉంటుంది. బ్యాక్ మొత్తం మనకి గ్లాస్ ఉంటుంది విత్ మ్యాట్ ఫినిష్. పైన లెఫ్ట్ సైడ్ కార్నర్ లో చూసుకుంటే రెండు వర్టికల్ కెమెరాస్ అయితే ఉంటాయి, వైడ్ అండ్ అల్ట్రా వైడ్. టెలిఫోటో లెన్స్ మిస్ అవుతుంది. బ్యాక్ సైడ్ సెరామిక్ షీల్డ్ సపోర్ట్ అయితే లేదు, బట్ సైడ్స్ చూసుకుంటే అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. అదే మీరు ఐఫోన్ 17 ప్రో చూసుకుంటే మనకి కొత్త న్యూ డిజైన్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ పైన కెమెరా ప్లాటో ఉంటుంది. 3 కెమెరాస్ విత్ లైడార్ సెన్సార్ ఉంటాయి ఆ ప్లాటోలో. అండ్ కింద చూస్తే మనకి గ్లాస్ ఫినిష్ ఉంటుంది. ఈ గ్లాస్ కూడా మనకి సెరామిక్ షీల్డ్ సపోర్టెడ్ గ్లాస్ అన్నమాట, సపరేట్ గా ఉంటుంది. మనకి ఐఫోన్ 17 ప్రో మోడల్స్ లో యూనిబాడీ అల్యూమినియం ఫ్రేమ్ అయితే యూస్ చేస్తున్నారు. సో రెండు ఫోన్స్ మన మేడప్ ఆఫ్ అల్యూమినియమే. 17 ప్రో లో మనకి యూనిబాడీ అల్యూమినియం ఫ్రేమ్, కొంచెం మోర్ డ్యూరబుల్. బ్యాక్ సైడ్ కి వచ్చేసరికి ఐఫోన్ 17 లో ఓన్లీ సైడ్స్ మాత్రమే అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. అండ్ సైడ్స్ చూసుకుంటే లాక్ ఆర్ అన్లాక్ బటన్, కెమెరా కంట్రోల్ బటన్, కింద USB-C పోర్ట్స్, అండ్ ఆల్సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ రాకర్స్ అండ్ యాక్షన్ బటన్ అన్ని కామన్ గా ఉంటాయి. నో డిఫరెన్స్. కాకపోతే కొంచెం ప్రో మోడల్ అనేది కొంచెం థిక్ గా ఉంటుంది, బికాస్ ఇట్ హ్యాస్ ఎ బిగ్గర్ బాడీ అండ్ ఆల్సో కాంపోనెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి థిక్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మిగతా హైట్ కానీ విడ్త్ కానీ సిమిలర్ గా ఉంటాయి. అండ్ వెయిట్ కూడా ఎక్స్ట్రా కాంపోనెంట్స్ వల్ల ఎక్స్ట్రా వెయిట్. ఐఫోన్ 17 వచ్చేసి 117 గ్రామ్స్, కొంచెం లైట్ గా ఉంటుంది. 17 ప్రో వచ్చేసి 206 గ్రామ్స్, కొంచెం హెవీ అనమాట. 25 to 30 గ్రామ్స్ అనేది ఐఫోన్ 17 ప్రో కొంచెం హెవీగా ఉంటుంది బికాస్ ఆఫ్ కాంపోనెంట్స్ అండ్ బ్యాటరీ. కానీ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి ఐఫోన్ 17 ప్రో రెండిట్లోనూ సెరామిక్ షీల్డ్ 2 సపోర్ట్ అయితే ఉంటుంది. మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే వెనకాల బ్యాక్ డిజైన్ మాత్రమే చేంజ్ అవుతుంది, అంతే. దట్స్ ద మేజర్ డిఫరెన్స్. నెక్స్ట్ కమింగ్ టు ది డిస్ప్లే. ఇంకా డిస్ప్లేలో అయితే మీకు డిఫరెన్స్ అయితే కనిపించవు, ఎందుకంటే రెండు ఫోన్లోనూ 6.3 ఇంచెస్ డిస్ప్లేస్ నే యూస్ చేస్తున్నారు. అండ్ రెండిట్లోనూ LTPO సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేసే. ఈ ఇయర్ ప్రోకి నాన్ ప్రో కానీ ఎయిర్ కానీ డిస్ప్లే పరంగా ఎటువంటి చేంజెస్ లేవు. రెండు XDR OLED డిస్ప్లేసే. రెండిట్లోనూ మనం టిపికల్ బ్రైట్నెస్ చూసుకుంటే 1000 nits ఉంటుంది, పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే 3000 nits ఉంటుంది. రెజల్యూషన్ కూడా సేమ్ విత్ 460 ppi. దేంట్లో కంటెంట్ చూసినా కానీ OLED ప్యానల్ కాబట్టి అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. కొత్తగా యాడ్ చేసిన ఫీచర్స్ ఏంటి అంటే 1000 nits ఆఫ్ బ్రైట్నెస్ ని ఇంక్రీజ్ చేశారు లాస్ట్ ఇయర్ మోడల్ తో పోల్చుకుంటే. అండ్ ఆల్సో 17 లో కూడా ప్రమోషన్ టెక్నాలజీని యాడ్ చేసేసారు. ప్రీవియస్ వరకు మనం ప్రో మోడల్స్ లోనే 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది కదా, ఆ ప్రమోషన్ టెక్నాలజీని ఇప్పుడు 17 లో కూడా యాడ్ చేసేసారు, ఇంక్లూడింగ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. జనరల్ గా మనకి ప్రోకి నాన్ ప్రో మోడల్ కి డిస్ప్లేలో బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఈస్ ప్రమోషన్ టెక్నాలజీ కదా. ఇయర్ అయితే ఆ డిఫరెన్స్ కూడా లేదు. గేమ్స్ ఆడేటప్పుడు మీకు క్లియర్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఆ రిఫ్రెష్ రేట్ డిఫరెన్స్ అనేది మీకు గేమింగ్ లో బాగా అర్థమవుతుంది. అండ్ ఆల్సో కొత్తగా న్యూగా యాడ్ చేసిన ఫీచర్ వచ్చేసి యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్. చూస్తున్నారు కదా, రెండిట్లోనూ ఫింగర్ ప్రింట్ రెసిస్టెన్స్ అండ్ యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అయితే సిమిలర్ గా ఉంటాయి. కొంచెం రిఫ్లెక్షన్స్ అనేవి తక్కువ కనిపిస్తాయి. రెండిట్లోనూ సిమిలర్ టెక్నాలజీ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో రెండిట్లోనూ మనం లో బ్రైట్నెస్ లో యూస్ చేస్తున్నప్పుడు డార్క్ రూమ్స్ లో కళ్ళకి మంట పుట్టకుండా PWM సెట్టింగ్ కూడా యాడ్ చేశారు. ఇక్కడ మీరు యాక్సెసిబిలిటీలోకి వెళ్ళి డిస్ప్లే అండ్ టెక్స్ట్ సైజ్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు డిస్ప్లే పల్స్ స్మూత్నింగ్ PWM సెట్టింగ్ అయితే ఉంటుంది. సో ఇది టర్న్ ఆన్ చేసుకున్నారనుకోండి, నైట్ టైం ఫోన్ యూస్ చేసేటప్పుడు మీ కళ్ళు అనేవి అంత స్ట్రెస్ అవ్వకుండా ఉంటాయి. అండ్ ఆల్సో డిస్ప్లే అనేది చాలా స్మూత్ గా వెళ్తూ ఉంటుంది. ఈ 17 సిరీస్ లో అన్ని డివైస్ లోనూ కామన్ గా ఉంటుంది. డిస్ప్లే పరంగా అయితే నాకు ఎటువంటి డిఫరెన్సెస్ కనిపించలేదు, కానీ సౌండ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే రెండిట్లోనూ స్టూడియో స్పీకర్స్ అయితే ఉంటాయి. ప్రో మోడల్లో ఒక 5 decibel సౌండ్ అనేది ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. కొంచెం ఎక్కువ సౌండ్ క్వాలిటీ అనేది ప్రో మోడల్లో బెటర్గా అనిపిస్తుంది. ఇది మీరు కంపేర్ చేస్తే కానీ డిఫరెన్స్ అర్థం కాదు, కొంచెం బేసిక్గా అనిపిస్తుంది అనమాట ప్రో మోడల్లో.
నెక్స్ట్ కమింగ్ టు ది పర్ఫార్మెన్స్, ఈ రెండిట్లో మనం మేజర్ డిఫరెన్స్ వచ్చేసి పర్ఫార్మెన్స్ లో ఉంటుంది. ఐఫోన్ 17 లో మనకి A19 చిప్ సెట్ ని యూస్ చేస్తే ఐఫోన్ 17 Pro లో మనకి A19 Pro చిప్ సెట్ ని యూస్ చేస్తున్నారు. 6 కోర్ CPU అండ్ 6 కోర్ GPU అయితే ఉంటుంది. 12 GB ఆఫ్ ర్యామ్. ప్రో డివైస్ కాబట్టి 12 GB ర్యామ్ ఇస్తున్నారు. నాన్ ప్రో మోడల్ కాబట్టి 6 కోర్ CPU, 5 కోర్ GPU అండ్ ఆల్సో 8 GB ఆఫ్ ర్యామ్. రెండిట్లోనూ హార్డ్వేర్ రే ట్రేసింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ప్రో మోడల్లో కొత్తగా మనకి అల్యూమినియం ఫ్రేమ్ తో పాటు వేపర్ కూలింగ్ సిస్టమ్ ని యాడ్ చేశారు. చిప్ సెట్ హీట్ అయినప్పుడు హీట్ ని బయటికి ఈక్వల్ గా బయటికి పంపించేస్తుంది. దానివల్ల చిప్ సెట్ అనేది ఎక్కువగా హీట్ అవ్వదు. వామ్ అవగానే వేపర్ కూలింగ్ సిస్టమ్ దానిపైన చేస్తుంది కాబట్టి చిప్ సెట్ అనేది కొంచెం ఎక్కువసేపు పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వగలుగుతుంది. 17 లో మనకి వేపర్ కూలింగ్ సిస్టమ్ లేదు. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది కొంచెం తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. మీరు కనుక ఎవ్రీ డే ఒక 5 to 6 అవర్స్ గేమింగే ఆడతాను, దట్స్ మై మెయిన్ ప్రయారిటీ అనుకుంటే A19 Pro చిప్ సెట్ లో పర్ఫార్మెన్స్ గెయిన్స్ అనేవి కనిపిస్తాయి. లేదు నేను జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ గేమ్ ఆడతాను అనుకుంటే ఇప్పుడు మీరు 17 చూస్ చేసుకోవచ్చు. నార్మల్ యూజర్ అనుకోండి, మీకు ఏ డివైస్ అయినా ఒకటే పర్ఫార్మెన్స్ అయితే కనిపిస్తుంది. ఫర్ కంపారిజన్ కోసం నేనైతే ఇక్కడ Geekbench 6 కోర్స్ అయితే రన్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా 17 Pro లో మనకి 11.4 GB ర్యామ్, ఐఫోన్ 17 లో వచ్చేసి 7.49 GB ర్యామ్. రెండిట్లోనూ ఒకటేసారి స్టార్ట్ చేయబోతున్నాను. 1 2 3. ఇక్కడ ప్రో మోడల్లో చెక్ చేయొచ్చు. మనకి స్కోర్స్ అనేవి ఫస్ట్ వచ్చాయి. సింగిల్ కోర్ స్కోర్ చూసుకుంటే 3842, మల్టీ కోర్ స్కోర్ వచ్చేసి 9846. ఇక్కడ ఐఫోన్ 17 లో చూసుకోవచ్చు సింగిల్ కోర్ స్కోర్ 3633, మల్టీ కోర్ స్కోర్ చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది 9220. GPU బెంచ్ మార్క్ కూడా సేమ్ ఉంటుంది. రెండు డివైస్ లోనూ ఒకేసారి రన్ చేసిన ప్రో మోడల్లో ఫస్ట్ చూపిస్తుంది. స్కోర్స్ అనేవి ప్రో మోడల్లో బెటర్ గా ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు ది కెమెరాస్, నేను ఇంతకు చెప్పాను కదా మెయిన్ డిఫరెన్స్ అనేది ఫస్ట్ పర్ఫార్మెన్స్ లో ఉంటుంది. సెకండ్ మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి కెమెరాలో ఉంటుంది. ఈ రెండే మనకి డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. ఇక్కడ ఫస్ట్ మెయిన్ కెమెరా చూడొచ్చు, వైడ్ యాంగిల్ కెమెరా. రెండిట్లోనూ సేమ్ మెగా పిక్సెల్స్ ఉంటాయి, కాకపోతే ఫోకల్ లెన్స్ చేంజ్ అవుతుంది అనమాట. రెండిట్లోనూ 48 మెగా పిక్సెల్ లెన్స్ నే యూస్ చేస్తున్నారు. ఐఫోన్ 17 లో వచ్చేసి f1.6 26mm ఫోకల్ లెంత్ అనమాట. బట్ ప్రో మోడల్లో f1.8 24mm ఫోకల్ లెంత్, అంటే కొంచెం వైడర్ షాట్స్ అనేవి వస్తాయి. రెండింటికి మనం సెన్సార్ షిఫ్ట్ టెక్నాలజీనే యూస్ చేస్తున్నారు. రెండు సేమ్ మెగా పిక్సెల్స్. నార్మల్ లైటింగ్ కండిషన్ లో ఫొటోస్ తీస్తే రెండిట్లోనూ సిమిలర్ గా అనిపిస్తూ ఉంటుంది. నాకు 1x లో తీసిన, 2x లో తీసిన, పోర్ట్రేట్ లో తీసిన సిమిలర్ పర్ఫార్మెన్స్ అయితే కనిపిస్తుంది. ఈవెన్ రెండు మ్యాక్రో షాట్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ గా ఉంటాయి. అండ్ ఈవెన్ మనం అల్ట్రావైడ్ చూసుకున్న రెండిట్లోనూ 48 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ ని యూజ్ చేస్తున్నారు. మళ్ళీ ఫోకల్ లెన్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. ఇదే లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి డిఫరెన్స్. ఐఫోన్ 16 లో 12 మెగా పిక్సెల్ ఉండాలి, ఐఫోన్ 17 లో 48 మెగా పిక్సెల్ కి అప్గ్రేడ్ చేశారు. f2.2 13mm ఫోకల్ లెంత్ లో ఉంటాయి రెండు కూడా. సో వైడ్ అండ్ అల్ట్రా వైడ్ లో అయితే మనకి డిఫరెన్స్ కనిపించదు, బట్ టెలిఫోటో లెన్స్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. మీరు కెమెరా ఓపెన్ చేస్తే రెండిట్లోనూ 0.5x, 1x అండ్ 2x వరకు కామన్ గా ఉంటాయి. బట్ టెలిఫోటో లెన్స్ వల్ల ఇక్కడ 4x అండ్ 8x యాడ్ అవుతుంది. దీంట్లో 4x 8x ఉండదు. జూమింగ్ డైరెక్ట్ గా 10x యాడ్ అవుతుంది. దీంట్లో చూసుకుంటే మనం అప్ టు 40x వరకు యాడ్ అవుతుంది. ఇక్కడ టెలిఫోటో కెమెరా లెన్స్ చూడొచ్చు. నేనైతే ఇక్కడ 3ని షార్ట్ చేయడానికి ట్రై చేశాను. ఇది 0.5x, 1x, 2x, 4x, 8x అండ్ 40x. మనం ఐఫోన్ 17 చూసుకుంటే అప్ టు 10x వరకే షార్ట్స్ తీయగలదు. సో దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్. టెలిఫోటో లెన్స్ ఎక్స్ట్రా జూమింగ్ క్యాపబిలిటీ అనేది యాడ్ చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, రెండిట్లోనూ మనకి 18 మెగా పిక్సెల్స్ మల్టీ యాక్సెప్ట్ రేషియో కెమెరా లెన్సే ఉంటుంది. సో రెండు వైడ్ షాట్స్ తీస్తుంది, పోర్ట్రేట్ షాట్స్ తీస్తుంది. వీడియోస్ తీస్తే కనుక మనం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసుకుని మీకు నెక్స్ట్ లెవెల్ స్టెబిలైజేషన్ వీడియోస్ అయితే వస్తాయి. మీరు వ్లాగింగ్ చేసే వాళ్ళైతే మీరు ఇలా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వైడ్ యాంగిల్ లో షూట్ చేయొచ్చు. లేదు అంటే కొత్తగా ఒక ఫీచర్ ని యాడ్ చేశారు వీడియోస్ లో. మీరు వీడియోస్ లోకి వెళ్ళి పైన 3 డాట్స్ కనుక క్లిక్ చేశారనుకోండి, చూడొచ్చు మీకు రెండిట్లోనూ డ్యూయల్ క్యాప్చర్ మోడ్ అనేది కనిపిస్తుంది. సో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అండ్ బ్యాక్ ఫేసింగ్ కెమెరాతో ఒకేసారి వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ రెండు డివైజెస్ ని యూస్ చేసుకుని 4K వీడియోస్ ని రికార్డ్ చేయొచ్చు at 24, 30 అండ్ 60 FPS లో. ప్రో మోడల్ వరకు మీకు 120 FPS లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. రెండిటికి మనకి సినిమాటిక్ మోడ్, డాల్బీ విజన్ మోడ్, డాల్బీ అట్మాస్ మోడ్, యాక్షన్ మోడ్ ఇవన్నీ ఫీచర్స్ కామన్ గా ఉంటాయి. ప్రో మోడల్ కాబట్టి మనకి దీంట్లో ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి చాలా ఉంటాయి. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ProRes వీడియో రికార్డింగ్ at 4K at 120 FPS. ProRes రా సపోర్ట్ కూడా తీసుకొచ్చారు ఈ ఇయర్. ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. దీనికి యాపిల్ లాగ్ 2 సపోర్ట్ కూడా ఉంటుంది. యాపిల్ లాగ్ లో షూట్ చేశారనుకోండి, మీకు కలర్ సాచురేషన్ కానీ కస్టమైజేషన్ కానీ మీకు ఇమేజ్ ని ఇంకా బెటర్ గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఆ వీడియోలో తీసే ఇమేజ్ ని మీరు ఇంకా బెటర్ గా కస్టమైజ్ చేసి ఇంప్రూవ్ చేయొచ్చు.
వీటితో పాటు జెన్ లాక్ సపోర్ట్ అనమాట. ఈ ఫోన్ ని దేనికి యూస్ చేస్తారో దాన్ని బట్టి ఈ ఫీచర్స్ ని యూస్ చేసుకోవచ్చు. నార్మల్ యూజర్ అనుకోండి ఇన్ని ఫీచర్స్ మనం జనరల్ గా యూస్ చేయము. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ యూసేజ్. మనం బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఐఫోన్ 17 లో 3692 mAh బ్యాటరీ సైజ్ తో వస్తుంది. 17 Pro మోడల్ కి వచ్చేసరికి దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి. ఈ సిమ్ వేరియంట్ లో అయితే మనకి 4252 mAh బ్యాటరీ సైజ్, కొంచెం పెద్ద బ్యాటరీ ఉంటుంది. అదే మీకు సిమ్ స్లాట్ ఉన్న మోడల్ అనుకోండి, ఇండియాలో రిలీజ్ అయ్యే మోడల్స్ 3998 mAh బ్యాటరీ. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా అంతే ఉంటుంది. మనకి ఐఫోన్ 17 తో కంపేర్ చేస్తే 17 Pro ఒక 2 hours ఎక్స్ట్రా వస్తుంది. రెండింటికి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 50% రావడానికి మీకు 20 minutes పడుతుంది. 25 watts మ్యాక్సేఫ్ సపోర్ట్ కూడా ఉంది. కింద USB-C పోర్ట్స్ ఉన్నాయి కదా, 4.5 watts రివర్స్ వైర్ ఛార్జింగ్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. మీకు బెటర్ బ్యాటరీ లైఫ్ అంటే మీకు 17 Pro లోనే అవైలబుల్ గా ఉంటుంది. సో చూసారు కదా, ఇదైతే మనకి మెయిన్ డిఫరెన్స్ ఆఫ్ ఐఫోన్ 17 Pro అండ్ ఐఫోన్ 17. సో లెట్స్ కంక్లూడ్. ఏ యూజర్ కి ఏ ఫోన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇక్కడ నేను చూపించిన డిఫరెన్సెస్ అన్ని మీకు 50,000 రూపీస్ వర్త్ అనిపిస్తే మీరు ప్రో మోడల్ చూస్ చేసుకోవచ్చు. ఐఫోన్ 17 Pro కి 17 కి మనకి మేజర్ గా 4 మెయిన్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి బెటర్ పర్ఫార్మెన్స్, సెకండ్ వచ్చేసి కెమెరా. టెలిఫోటో కెమెరా ఎక్స్ట్రాగా ఉండటమే కాకుండా వీడియో రికార్డింగ్ లో మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి ప్రో మోడల్స్ లో ఉంటాయి. థర్డ్ వచ్చేసి 2 hours ఆఫ్ ఎక్స్ట్రా బ్యాటరీ డిపెండింగ్ ఆన్ యువర్ యూసేజ్. అండ్ లాస్ట్లీ డిజైన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది డిజైన్ అనేది, అది కూడా బ్యాక్ సైడ్ నుంచి మాత్రమే. మీకు కనుక ఈ 4 ఫీచర్స్ 50,000 రూపీస్ వర్త్ అనిపిస్తే గో ఫర్ ఐఫోన్ 17 Pro. ఈ ప్రోరెస్ ఫీచర్ కానీ, టెలిఫోటో కెమెరా, ఈ ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ అనేది నాకు అంతగా అవసరం లేదు. నా మనీకి వర్త్ అయ్యే ఫోన్ కావాలి అనుకుంటే ఐఫోన్ 17 విల్ బి గుడ్ చాయిస్. మీ కనుక ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.